ఎస్ రమేష్ నాయుడు గారు, ఉప ఎన్నికలే వస్తే బీజేపీకి 1% ఓటు కూడా రాదు అని అంటున్నారు టీడీపీ నాయకులు. రెండోది, మీరు ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తారు, ఏ అంశాల ప్రాతిపదికన వెళ్తారు? నా మొదటి ప్రశ్న అది. గతంలో తెలుగుదేశం పార్టీ లాగా డిపాజిట్ కోల్పోలేదు. హైదరాబాద్ అనేటువంటి ప్రాంతంలో మాత్రమే 4 రాజకీయ పార్టీలు ఏకమైతే కూడా మేము దగ్గర వాళ్ళని ఓడించేటువంటి పని చేశాం. తర్వాత యూకే అనేటువంటి ప్రాంతంలో బీజేపీ మళ్ళా నిలబెట్టుకోగలిగింది. జార్ఖండ్ లో జేఎంఎం సంబంధించినటువంటి సొంత స్థితి, బెంగాల్ సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ మీద ప్రత్యామ్నాయ పార్టీ ఏది ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రతిపక్ష స్థాయికి ఎదిగింది. సెకండ్ ప్లేస్ వచ్చామంటే అర్థం చేసుకోవాలి, రోజు రోజు బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా. పంజాబ్ కు సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తూ గెలుస్తుందనేటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయమే. వాళ్ళ కేరళలో సిపిఎం పార్టీ తిరిగి వాళ్ళ పార్టీ సంబంధించిన స్థితి నిలబెట్టుకోగలిగింది. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మనం మాట్లాడేటప్పుడు ప్రతి దాన్ని ఆలోచించి మాట్లాడాలి, కానీ ఊరినే గుడ్డెత్తి చేలో వేసి మాట్లాడితే అది పద్ధతి కాదు. అంటే మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు, కానీ బీజేపీ మైనారిటీలో దాదాపుగా పడిపోయినటువంటి పరిస్థితి. 3 సొంత స్థానాల్లో 2 కోల్పోయి 1 మాత్రమే గెలిచింది. ఇది కదా విశ్లేషించుకోవాల్సింది బీజేపీ. మిగతా రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో అసెంబ్లీ ఎన్నికలు అవి డిఫరెంట్. మీ స్థానాన్ని కూడా ఒకటి ఎస్పీ కైవసం చేసుకుంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా. ఇప్పుడు మేము సింహాలోకం చేసుకోవడంలో మేము ఎటువంటి భయానికి లేకంటే ఆత్మవంచనకు ఆత్మలో నూనెలకు బీజేపీ పార్టీ ఎప్పుడు తలవదు. తప్పనిసరిగా మాకు ఇచ్చేటువంటి మ్యాండేటరీ తోటి అది బాగా పాజిటివ్ ఇచ్చినా దానికి జవాబుదారితనం పెరిగిందని భావిస్తాం. లేదు ఒకవేళ ఎక్కడన్నా కానీ నష్టం జరిగిందంటే తప్పనిసరిగా ప్రజలు ఏ కోణంలో మమ్మల్ని అక్కడ స్థానికంగా వ్యతిరేకించుకుంటాం. అది మా యొక్క బాధ్యత. మాకు స్వతంత్ర వ్యవస్థ ఉంది మా పార్టీలో. కాబట్టి ఈ రోజు దేశంలో ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. కానీ వీళ్ళు చెప్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విషయంలో ప్రజలు ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ఉమ్మగారు, ఒక్క నిమిషం ఆగండి. ఉమ్మగారు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి రమేష్ నాయుడు గారు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విషయంలో కూడా పోలవరం అనేది వరప్రదాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. దాన్ని జాతీయ ప్రాజెక్టు గా ఎక్కడా కానీ 100% నిధులు ఇవ్వలేదు. మేము ఇస్తున్నాము. ఎక్కడన్నా టెక్నికల్ గా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటే అది వాళ్ళ యొక్క అధికారుల యొక్క జాతకాలతనం తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు, కేంద్ర ప్రభుత్వానికి అంతకన్నా కాదు. 2 ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ అనే దానికి 2 నెలల కాల వ్యవధిలో అది పిపిపి మోడల్లో పెట్టాలా లేకంటే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అవ్వాలా, ఏ రకంగా అనేటువంటి అంశం మీద పూర్తిగా చర్చలు జరిగాయి. ఒక పొలికి వచ్చారు. మీరు పోలవరం గురించి మాట్లాడుతున్నారు. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొన్ని లెక్కలు తేల్చారు. రమేష్ నాయుడు గారు ఒక్క నిమిషం ఆగాలి. రైట్ రమేష్ నాయుడు గారు, పోలవరం గురించి మీ చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు. నిన్న రాష్ట్ర అధికారులు కొన్ని లెక్కలు తేల్చారు. 5,350 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాంట్లో రీఎంబర్స్మెంట్ కింద తిరిగి చెల్లించారు. కానీ ఇంకా 2,000 కోట్లకు పైగా బకాయిలు అలాగే ఉండిపోయాయి, ఇప్పటి వరకు విడుదల చేయలేదు. రెండోది, నాబార్డ్తో రాష్ట్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. అది కుదుర్చుకోకుండా నిధుల కోసం ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేస్తోంది అని నిన్ననే రాష్ట్ర అధికారులు తేల్చారు. ఏం చెప్తారు దీనికి? దానికి సంబంధించి ఏంటంటే సిడబ్ల్యూసీ ఏదైతే ఉందో ఆ కమిటీ దీన్ని ఆమోదించాల్సినటువంటి ఉంది. వీళ్ళు భూసేకరణ చేశారు. ఆ భూసేకరణ చేసినటువంటి దాంట్లో 2013కు సంబంధించినటువంటి ప్రకారం వీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి సిడబ్ల్యూసీ ఓకే అంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తప్పనిసరిగా వీళ్ళు యూసీ ఇచ్చినటువంటి వెంటనే నిధులు వెంటనే మనందరూ కూడా ఆమోదం లభించినటువంటి పరిస్థితి మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరు ఒకవేళ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని స్థానాలకు ఉప ఎన్నికల్లో వస్తాయో, ఎన్ని చోట్ల గెలుస్తారో మీతో నేను మాట్లాడతాను. ఇప్పుడు ఒక విషయం ఆయన మర్చిపోతా ఉన్నాడు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, దేశం కేంద్రంలో అధికారంలో ఉంది.
అనేక రాష్ట్రాల అధికారంలో ఉంది. ఉప ఎన్నికల్లో మాకు అనేక ఓట్లు పెరిగినాయి, ఓట్ల శాతం పెరిగినాయి అని చెప్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి తమిళనాడు ఉప ఎన్నిక, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో 100 ఓట్ల కంటే దానికంటే బీజేపీకి తక్కువ వచ్చినాయి. మరి దాని విషయం వీళ్ళు ఏం చెప్తారు? ఇవాళ సిట్టింగు యూపీలో సీట్లను ఓడిపోయారు. సిట్టింగ్ సీట్లను ఓడిపోయారంటే ఎంత వ్యతిరేకత వచ్చింది అంటే ఈ వ్యతిరేకత దేశవ్యాప్తంగా కనబడతా ఉంది. ఎన్నిటిని కూడా వాళ్ళు గమనించకుండా ఏదో అర్థం లేని మాటలు చేస్తున్నారంటే అర్థం లేని మాటలు కాదు. తమిళనాడులో మొన్న మీరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 100 ఓట్ల కన్నా మీకు 100 ఓట్ల కన్నా తక్కువ వచ్చింది. దాని మీద సమాధానం ఏంటి? ఇప్పుడు ఎప్పుడో సంగతులు ఎందుకు? ఇప్పుడు మొన్న కాకినాడలో కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ సీట్లు ఇస్తే డిపాజిట్లు రాలా. ఎలాగొస్తుంది? భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది? ఇంకా మోడీ అధికారంలోకి వచ్చినాక కాదండి, మోడీ ప్రధానమంత్రి అయినాక మోడీ ఇంటి పక్కన సొంత నివాసంలో ఉంటే ఢిల్లీలో ఆపు గెలిచింది. 2 సార్లు గెలిచింది, 2 సార్లు ఎలక్షన్లు గెలిచింది. ఢిల్లీలోనే మీకు పట్టలేదు, ఎక్కడా పట్టలేదు. అది కాదు, ఎన్నికలు జరిగితేనేమో 100 కంటే ఓట్లు తక్కువ వస్తాయి. ఇంకెక్కడుంది బీజేపీ? ఇంకెక్కడా ఇతర దేశాల్లో ఏమన్నా రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో ఓడిపోతేనో దాన్ని ఏలాడి తీసుకుంటూ ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క చరిస్మా ఎలా తగ్గించాలని అదే గొప్ప అని చెప్తున్నారు మీరు. మీకు మాకు ఓట్ల శాతం పెరిగిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు దాకేం చెప్పారు మీరు? లేదు, ఇప్పుడు దాకేం చెప్పారన్నా కాంగ్రెస్ పార్టీ అదే గొప్పగా చెప్తున్నారు కదా. ఇప్పుడు సాధించినట్టు తమిళనాడు విషయంలోకి వచ్చినప్పుడు మాట మార్చారు చెప్పరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు హామీలు ఇచ్చి ఎన్ని చెప్పరు. కోసం 6,70,000 ఇల్లు ఇచ్చినటువంటి వాళ్ళము, 24 గంటలు విద్యుత్ ఇచ్చేటువంటి వాళ్ళను, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కనీసం 8% కూడా నెరవేర్చారు. కాంగ్రెస్ మాత్రం దేశవ్యాప్తంగా ఇళ్లు ఇచ్చాము, రోడ్లు వేసాము, లైట్లు ఇచ్చాము, కరెంట్ ఇచ్చాము, మరుగుదొడ్లు నిర్మించాము అనడం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ కు విభజన తర్వాత ప్రత్యేకంగా మీరేమిచ్చారంటే 13,500 కోట్లు అనేది నిన్న విషయం. నిన్న మా కన్న లక్ష్మీనారాయణ గారు ప్రెస్ పెట్టి ఒకటి చెప్పాడు. ఒక జీవో కాపీని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఏ విధంగా జీవో ఇచ్చింది. కేంద్రంతో నిధులు ఇస్తే కేంద్రాన్ని సమర్థించాల్సింది, అభినందించాలి. కానీ ఇక్కడ మాత్రం అధికారులు చాలా పట్టుకెళ్ళగారని చంద్రబాబు నాయుడు గారు సెలవు కప్తాడు వాళ్ళకు. ఇది ఎక్కడ న్యాయం అంటే? మీరు విఫలమైతే రాబట్టిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన ఖాతా ఇప్పటివరకు ప్రారంభించలేదు. దీని వరంగా ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోతుంది? ప్రతిపక్షాలు మీరు మాత్రం చూసుకోరు, కేవలం జనతా పార్టీ మీద ప్రచారం చేస్తారు. పక్కనటువంటి కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటారు. గారి యొక్క ఆత్మక్షంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి స్వాగతం. విక్రమ్ గారు, ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏపీలో ఏ రకంగా పోటీకి దిగుతుంది? వైసీపీతో కలిసి వెళ్తుందా, ఒంటరిగా వెళుతుందా? ఇవన్నీ పక్కన పెడితే ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తుంది? ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయని చెప్తుంది? అంటే ప్రస్తుతానికి బీజేపీకి దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఇండికేషన్ ఇటీవల కాలంలో జరిగినటువంటి వరుస ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయం పొందటం, ఉన్న స్థానాలను కూడా నిలబెట్టుకోలేకపోవటం, వీరన్నట్టు ఇందాక కొంత మైనారిటీలో కూడా పడినటువంటి పరిస్థితి. 282 నుంచి దాదాపు 5-6 స్థానాలు లోక్సభ స్థానాలు కోల్పోవటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు దాదాపు 270కి వచ్చేసింది. కీర్తి ఆజాద్ను సస్పెండ్ చేయడంతో పార్టీ నుంచి అది కూడా తీసుకుంటే 269 అవుతుంది అనుకుంటా. అదే ఆల్మోస్ట్ అంటే మిత్రపక్షాలు లేకపోతే అవును అంటే ఓన్ స్ట్రెంత్ తో గెలిచినటువంటి ఆఫ్టర్ లాంగ్ టైం 84 తర్వాత వచ్చినటువంటి మ్యాండేట్
తన సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ క్రమంగా స్థానాలు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా నిన్న మొన్న కూడా చూసాం. రాధామోహన్ సింగ్ గారు వ్యవసాయ శాఖ మంత్రి రైతుల గురించి చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్రమైనటువంటివి, చాలా గర్హనీయమైనటువంటివి. రైతులకి పని పాట లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం ఏదో పేపర్లకు ఎక్కడం కోసం వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అనేటువంటి అంటే వ్యవసాయ శాఖ మంత్రి ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది చాలా బాధాకరం. ఇటువంటి ప్రకటనల వల్ల, ఇటువంటిది స్టేట్మెంట్ల వల్ల బీజేపీ యొక్క అంటే ప్రతిష్ట మరింత దిగజారే పరిస్థితి దేశవ్యాప్తంగా వస్తుంది. ఇక మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినప్పటికీ అది వైసీపీ స్థానాలు, అవి బీజేపీ స్థానాలు కాదు. బీజేపీ అసలు ఒక స్థానం అయినా ప్రస్తుత పరిస్థితుల్లో గెలుచుకుంటది అనేటువంటిది ఎవరు చెప్పలేదు. ఓట్లు వస్తాయి అనేది నిన్న సీఎం అన్నమాట. దాన్ని బట్టి చూస్తే ఎట్లా ఉండబోతుంది? బీజేపీ సొంత బలం ఇంకా లేదు. వాళ్ళు ఈ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని సంపాదించుకుంటామని మొదట్లోనే చెప్పారు. కానీ అటువంటి చర్యలు ఎక్కడ తీసుకోలేం. ఫర్ దట్ మ్యాటర్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఎక్కడ బలంగా ఎదిగినటువంటిది పరిస్థితి లేదు. వేరే పార్టీల నుంచి చీల్చి నాయకులను చేర్చుకోవడం అనేటువంటిది కనపడుతుంది తప్ప బీజేపీ తనంతట తానుగా ఎదిగినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అంటే సభ్యత్వాలు చేర్చుకోవచ్చు. ఆ సభ్యత్వాలు అనేటువంటిది ఇందాక వారు అన్నట్టుగా, ఉమా గారు అన్నట్టుగా మిస్డ్ కాల్స్ సభ్యత్వాలు ఇప్పుడు ప్రతి పార్టీ కూడా చేస్తున్నాయి. కాబట్టి అది రియల్ స్ట్రెంత్ కింద మనం భావించలేము. రియల్ స్ట్రెంత్ నిజంగా జరగాలి అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశే కాదు, ఇప్పుడు మన యూపీలో జరిగినటువంటి కానివ్వండి, మిగతా చోట్ల గుజరాత్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, బీజేపీ స్ట్రెంత్ ఏంటనేది తెలుస్తుంది. బీజేపీ విధానాలు, అనుసరిస్తున్నటువంటి పాలసీలు కానివ్వండి, చేస్తున్న అభివృద్ధి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మన ఏపీకి వచ్చి బీజేపీ సొంతంగా బలంతో ఒక స్థానమో 2 స్థానాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గెలుస్తుంది అనుకోవటం, అదేవిధంగా ఓట్లు కూడా గణనీయంగా తెచ్చుకోగలదు అనటం అత్యాశ అవుతుంది. ఎందుకంటే మనం చూసాం దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ నిధుల విషయంలో వివక్ష చూపిస్తుంది అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇప్పుడు మీరే చెప్పారు 13,500 కోట్లు తప్ప రాష్ట్రానికి అదనంగా అంటే మనం 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చే నిధులు పక్కన పెడితే మనకి విభజన బిల్లు ప్రకారం ఇచ్చేటువంటి దాంట్లో సహాయంలో 13,500 కోట్లు మినహాయించి ఇంకా ఇవ్వలేదు అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇది డెఫినెట్గా చాలా బాధాకరమైనటువంటి అంశం. బీజేపీ చాలా వివక్ష చూపిస్తుంది రాష్ట్రాల పట్ల. కొన్ని రాష్ట్రాల పట్ల వాళ్ళకి ఎక్కడైతే రాజకీయంగా ప్రయోజనాలు ఉంటే అక్కడ ఎక్కువ నిధులు ఇస్తున్నారు. అసలు అంటే వాళ్ళకి ఎక్కడ ప్రయోజనం లేని చోట నిధులు తగ్గిస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు కూడా మనం చూసాం. మొన్న 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మీద కానివ్వండి, రాష్ట్రాల మీద చూపిస్తున్నటువంటి వివక్ష మీద కానివ్వండి, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఇప్పటికి 2 సమావేశాలు జరుపుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో నిజంగా వాళ్ళు బలపడాలంటే ఖచ్చితంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏదైతే పెట్టారో అంశాలన్నింటినీ ఆనర్ చేయాల్సిన అవసరం ఉంది, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప టీడీపీని విమర్శించడం లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర చేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఓట్లు రావు. ప్రజలకి ఇచ్చినటువంటి హామీలని నెరవేరిస్తేనే బీజేపీకి ఓట్లు వస్తాయి. ఆ విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలి. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకత్వం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎవరినో విమర్శించడం, ఎవరినో దగ్గర చేర్చుకోవడం వల్ల బీజేపీకి ఓట్లు రావండి. విభజన బిల్లు ప్రకారం ఇవ్వాల్సినటువంటి అంశాలన్నింటినీ మీరు ఆనర్ చేయాలి. ఈ రాష్ట్ర నాయకత్వం, బీజేపీ నాయకత్వం మీ సెంట్రల్ బీజేపీ నాయకత్వం మీద ప్రివైల్ అవ్వాలి. అప్పుడే ప్రజల్లో కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. కాబట్టి మీరు తక్షణం చేయాల్సిందల్లా రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీ కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ప్రత్యేక హోదాతో పాటు ఏదైతే రావాలో మనకు అన్ని తెచ్చుకోగలిగితే డెఫినెట్గా మీకు కూడా కొన్ని ఓట్లు పడతాయి. అంత మాత్రం లేకపోతే బీజేపీని పనిష్ చేయడం మాత్రం ఖాయం అండి. రైట్. రమేష్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయం 100% భారతీయ జనతా పార్టీ గుడ్ కన్సర్న్ ఉంది, నరేంద్ర మోడీకి ఉంది. ఎక్కడ 4 తావిజాల్సినటువంటి అవసరం. కానీ ఈ సౌత్ నార్త్ అనేటువంటి తీసుకొస్తున్నారో నాకు రావట్లేదు. ఏంటంటే ప్రతి ఎన్నికల సందర్భంలో ఏదో ఒక రకమైనటువంటి సెంటిమెంట్తో కూడినటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తారు. అందులో భాగంగానే గుజరాత్ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చేటువంటి సమయంలో దళితులు మాంసానికి సంబంధించినటువంటి తీసుకొచ్చారు. కర్ణాటకలో ఎన్నికలు కాబట్టి ఈ సందర్భం దక్షిణాది అనే తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొంద జనతా పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి విమర్శలన్నీ వస్తున్నాయి. దానికి 10 సార్లు నివృత్తి చేశారు. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కావచ్చు, వీళ్ళు కూడా అధికారులతో కూర్చున్న సమయంలో కానీ లేక
లేకపోతే ఆ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పారు. సౌత్ ఇండియా జనాభా తగ్గినంత వచ్చేటువంటి నష్టం నిధుల కేటాయింపు కూడా అన్యాయం జరగదని పదే పదే చెప్పడం ద్వారా ఒక రకమైనటువంటి ఈ దేశానికి సంబంధించిన సమగ్రతకు భవిష్యత్తులో ముప్పు వాటిల్లే విధంగా ఉంటుంది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి సార్. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. చేయడం ఏదైతే ఉందో అది సంధాన పరిణామాలు ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయంలో నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులో అలసత్వం ప్రదర్శిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీని రోజు తోలాడేటువంటి పెద్దలందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ సంబంధించిన ఖాతా తెరవండి. దాన్ని మీరు ఎందుకు ఖాతా తెరవట్లేదు అని చెప్పి మీడియా ప్రశ్నించాలి, మేధావులు ప్రశ్నించాలి. రాష్ట్రంలో మీరు ఒకసారి ప్రత్యేక తెలివించారు కావాలంటే ఎక్కడ ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఎవరు కోరుకోవచ్చు ప్రజలు. ప్రత్యేక హోదా వల్ల అనుకునేటువంటి ప్రయోజనాలు ఏమీ లేవు. ఇది కేవలం కార్పొరేట్ వ్యక్తులు శక్తులు మాత్రమే ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం చేసేటువంటి ఈ గ్లోబల్ ప్రచారానికి కౌంటర్ గా రేపు కలిసి మేము కూడా డోర్ టు డోర్ హార్ట్ టు హార్ట్ వెళ్ళబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏ అంశంలో ఏ పద్ధతి ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత అవినీతి జరిగింది, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారో అధికారులు ప్రాపర్ ఫార్మేట్ లో ప్రపోజల్ చూపించడంలో ఎక్కడ విఫలమయ్యారనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చెప్తాము, ప్రజల మన్ననలు పొందు మా యొక్క ఓట్ షేర్ తప్పనిసరిగా పెంచుకుంటాం. గతంలో తెలుగుదేశం అలయన్స్ లేనటువంటి ఆంధ్ర ఎంపీలు గెలిచాం, ఓట్ బ్యాంకు సాధించడం జరిగింది. మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు, మేము గెలిచాం, మా క్యాండిడేట్ విజయం సాధించాడు. కాబట్టి ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీకి సంబంధించిన క్రెడిబిలిటీ ప్రజల్లో పోయి ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీసి ఒక ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుంది. మాయ మాటలు అనుకోవాలి. ఈశ్వర్ గారు, ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎంతసేపు 2014లో దేశ ప్రజల్ని ఏ విధంగా మోడీ మాయ మాటలు చెప్పి ఏ విధంగా మభ్యపెట్టారో ఇంకా అదే మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందుదాం, రాబోయే రోజుల్లో కూడా పొందుతాం మేము అనే ఆలోచనతో ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రాష్ట్ర ప్రజలు గాని తెలుగుదేశం పార్టీ గాని విభజన చట్టంతో ప్రత్యేక హోదాతో పాటు ఉన్నటువంటి 18 అంశాలు చట్టంలో ఉన్నటువంటి అంశాలని అమలు చేయమంటే ఎందుకు అమలు చేయట్లేదంటే దాని సమాధానం చెప్పరు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ 11 సభల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఈ రాష్ట్రానికి వచ్చి వెంకన్న పాదాల సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో 18 అంశాలు పెట్టారు. విభజన చట్టం అంశం అమలు చేస్తా ఉన్నారు. అమరావతికి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తా ఉన్నారు. ఇన్ని చెప్పి ఎందుకు మోసం చేశారంటే దాని మీద మాట్లాడరు. ఇంకా మేము ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాం, ఇంకా బలపడతాం అంటే ఏ విధంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఈ రాష్ట్రాన్ని తీవ్రమైన ద్రోహం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈ రాష్ట్రంలో బలపడుద్ది? ఎందుకేస్తారు? మీకు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో విశాఖపట్నం చెప్తున్నారు, అది మేము మద్దతు ఇస్తే మీ ఎమ్మెల్సీ గెలిచాడు. అక్కడ మొన్న మీరు కాకినాడలో కార్పొరేషన్ ఎలక్షన్ లో చూసాం, 9 సీట్లు ఇచ్చాం, కనీసం డిపాజిట్లు వచ్చిన పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. ఇండిపెండెంట్ గా గెలిస్తే ఎలా ఉందంటే పరిస్థితి, రాబోయే రోజుల్లో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీజేపీ. ఇవాళ ఈ రాష్ట్రంలో జన్మనిచ్చినటువంటి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బీజేపీ నాయకులు కూడా ఈ రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడాలి. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద దృష్టి పెట్టాలి. కానీ ఎంతసేపు రాజకీయ కోణంలో పొలిటికల్ గా మేము బలపడతాం, మేము రాబోయే రోజుల్లో వచ్చేస్తాం అంటే 19 అంశాలు మీరు ఎందుకని ఈ రాష్ట్రానికి అమలు చేయట్లేదంటే దాని మీద సమాధానం చెప్పరు. ప్రధానమంత్రి మాట్లాడు, అమిత్ షా మాట్లాడు, కేంద్ర మంత్రులు మాట్లాడరు. ఇవాళ ప్రత్యేక హోదా గాని, రైల్వే జోన్ గాని, లోటు బడ్జెట్ నిధులు గాని, ఉక్కు ప్లాంట్ గాని ఎన్నిటి మీద కనీసం వీటన్నింటిపైన ఏం చెప్తారు రమేష్ నాయుడు గారు? ప్రజలకు వెళ్ళి ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ప్రజలకు వెళ్ళి ఏం సమాధానం చెప్తారు? మేము చాలా స్పష్టంగా పదే చెప్పాము, చెప్తున్నాం కూడా. ఒకటి, ప్రత్యేక హోదా వల్ల వనగూరేటువంటి ప్రయోజనాల శూన్యము, అది ఇవ్వడం సాధ్యం కాదు, ఇవ్వమని చేశాం, ప్రజలకు వాటాలు చెప్పాం. రైల్వే సంబంధించిన అంశం కావచ్చు, కడపకు సంబంధించిన ఉక్కు పరిశ్రమ, రాజపట్నం రామపట్నాన్ని వీళ్ళుగా ఇవ్వడానికి సిద్ధంగా
ఈ 3 అంశాలు 4 ఏళ్లుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. రేపు ఒకవేళ ఉప ఎన్నికలకు వచ్చినా కూడా ఇవే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటారా? ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం లేదు. అనతి కాలంలోనే శంకుస్థాపన జరగబోతుంది. అలాగే రైతులకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఇవాళ తీర్పు కబురు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారే తప్పనిసరి నెరవేరుతుంది. ఉమ్మగారు ఈశ్వర్ గారు 5 కోట్ల మంది అడుగుతున్నటువంటి ఒక నిమిషం రమేష్ నాయుడు గారు. ఇవాళ దానివల్ల ప్రయోజనాలు లేవు, ఇవాళ ప్రయోజనాలు లేవని అంటాం. ఆ రోజు రాజ్యసభలో ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ 2 గవర్నమెంట్ 5 సంవత్సరాలు కేబినెట్ లో తీర్మానం చేస్తే 5 సంవత్సరాలు సరిపోదు, మేము వచ్చి 10 సంవత్సరాలు ఇస్తాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఎందుకు మేనిఫెస్టోలో పెట్టింది? భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎందుకు హామీ ఇచ్చింది? ఇదే నరేంద్ర మోడీ ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించాడు? దానికే సమాధానం చెప్తారు. ఇవాళ దానివల్ల వరమూరే ఇది తక్కువ, ఈ నిధులు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇచ్చాం అని చెప్పి ఈ కల్లబొల్లి మాటలు చెప్పడం ఆపాలి. ఇవాళకైనా బీజేపీ మోసం చేయటం మానేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. చట్టంలో ఉన్నటువంటి వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమలు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ లో కనీసం వీళ్ళకి రాష్ట్ర ప్రజలు ఓటు అడిగే హక్కు కూడా బీజేపీకి లేదు. ఇప్పటి వరకు విభజన హామీల అంశానికి సంబంధించి ఏవి ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి డోర్ టు డోర్ వెళ్లి మేము చెప్పుకోగలము అన్నట్టుగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. విశ్వసించేటటువంటి అవకాశం ఉందా బీజేపీ? వాళ్ళు డోర్ టు డోర్ వెళ్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలండి. ఎందుకంటే వాళ్ళు కొంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా మేము చాలా చేసేసాము, ఈ చేసేసింది చెప్తాము, ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదు, డోర్ టు డోర్ వెళ్ళమనండి. వెళ్ళిన తర్వాత నిజంగా ప్రజలు కన్విన్స్ అయితే ఓకే. నేనైతే మరి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కన్విన్స్ అవుతారో లేదన్నది చాలా సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే మనకి చూస్తున్నాం ఇవాళ ప్రత్యేక హోదా కోసం చేసేటటువంటి ఉద్యమాలకి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మరి వీరు తీసుకున్నటువంటి ఇంటింటికి బీజేపీ అనేటువంటి కార్యక్రమం ఏ విధంగా విజయవంతం అవుతుంది? ప్రజలు నిజంగా కన్విన్స్ అవుతున్నారా? వాళ్ళు చేసిందంతా చాలా బాగుందని అంటారా? వాళ్ళకి నిజంగానే ఓట్లు వేస్తారనేటువంటిది చూడాల్సిన అవసరం ఉందండి. రైట్, థ్యాంక్ యూ అండి విక్రమ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. బోండా ఉమ్మ గారు అలాగే రమేష్ నాయుడు గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.